నమస్తే జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. ఈరోజు సక్సెస్ మంత్రాలో మనం తెలుసుకోబోతున్నాం నెగిటివ్ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో. మరి ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ ట్రైనర్ అలానే సైకాలజిస్ట్ అయినటువంటి ఆలపాటి శ్రీ నగేష్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నగేష్ గారు. నమస్తే అండి. మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ వింటూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా అంటే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే సమపాళల్లో కూడా ఉంటుంది. అసలు ఏంటి ఈ నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? నెగిటివ్ ఎమోషన్స్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఎమోషన్స్ ఏమని చెప్పచ్చు? ఓకే, సో మనిషి మిశ్రమం. ఎలాంటి మిశ్రమం అంటే మిక్స్చర్, ఎమోషన్స్ మిక్స్చర్, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఇందాక మనం అనుకున్నాం పాజిటివ్తో బిగిన్ చేస్తాము డేని అనుకుంటూ ఉంటాము, పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి అనుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా మనకి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. నెగిటివ్ అనేది దాన్ని ఎందుకు చెప్తున్నామంటే అన్ఫేవరబుల్, ఇది మనకి అడ్వర్స్గా పనిచేస్తుంది, ప్రతికూలంగా అననుకూలంగా పనిచేసే భావోద్వేగం. కాబట్టి అంటే తీవ్రమైన అనుభూతి భావోద్వేగం అని చెప్పాము. అందులో చాలా తీవ్రంగా కలిగే భావాలు మనకి ఏమేంటి అంటే మొట్టమొదటి చెప్పాలంటే బాధ. ఇది తెలుసు ఉంటుంది, బాధ అనేది భరించలేనట్టుగా ఉంటుంది. ఇక రెండోది కోపం, మూడోది ఈ లిస్టు అన్నిటికన్నా మీకు ఈజీగా చెప్పాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఒక ఆర్డర్లో చెప్పారు మన వాళ్ళు, అరిషడ్ వర్గాలు అనేసారు వాళ్ళు. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే మోహాలు, తర్వాత మోహం లేదా వ్యామోహం అంటాం, భయం, ఉండకూడని భయం, అనవసరంగా ఉండే భయం. సో ఇవి తేడాలు వీటిలో. మొట్టమొదట భయం గురించి చూద్దాం. భయంతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు భయపడుతూ ఉంటారు. ఏంటా భయం అంటే దేనికి భయపడతారు అంటే భయం పరాజయం గురించే కాదంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్న దాని గురించి ఎక్కువ అనుకుంటూ ఉంటాం. కొంతమంది సక్సెస్ గురించి కూడా భయపడుతూ ఉంటారంట. ఇది ఆశ్చర్యంగా ఉందా లేదా? ఎందుకు అంటే చాలామందికి ఏదైనా ఒక ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నేను చేసిన ప్రయత్నం విఫలమైతే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, ఇన్నిసార్లు ట్రై చేశాడు ఏమీ అవ్వలేదని చెప్పి ఎగతాళి చేస్తారేమో అనే భయం వాళ్ళని ఆపేస్తూ ఉంటుందట. వదిలే, ట్రై చేయకుండా ఉందాం. ట్రై చేయకుండా ఉంటే మనకి న్యూట్రల్ ఇమేజ్ ఉంటుంది. మనం ప్రయత్నించాము విఫలమయ్యామనే ఇమేజ్ ఉంటుంది, క్లీన్ ఇమేజ్ ఉంటుంది. అసలు మనం ట్రైయే చేయలేదు, మన అకౌంట్లో ఫెయిల్యూర్ పడదు అనుకుంటారు. అందువల్ల చాలా విషయాలు, తెలియని విషయాలు ప్రయత్నించకుండా వదిలేస్తారంట ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో. అయితే ఫియర్ ఆఫ్ సక్సెస్ ఇది కూడా ఉంటుంది అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ భయం కూడా ఉంటుందని. ఇది కూడా కొంతమందికి ఉంటుందంట. ఎందుకు లైమ్ లైట్లోకి రారు అంటే సక్సెస్ తెచ్చుకుంటే అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయంట. అంటే ఒకసారి క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉండి 40 స్టూడెంట్స్లో నెమ్మదిగా 35, మనం 20 ఇలా ర్యాంక్ పెంచుకుంటూ వచ్చాం. ఒక టైంకి ఫస్ట్ వచ్చాం. ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది. ఎప్పుడన్నా ఏ ప్రాబ్లం వల్లన్నా కూడా అతను ఫస్ట్ స్థానం తగ్గితే నెమ్మదిగా అందరూ తిట్టడం మొదలు పెడతారు. అరే ఫస్ట్ వచ్చేవాడు ఏమైంది నీకు అని. సో స్టూడెంట్తో మొదలుపెట్టి ఎంప్లాయీ అయినా సరే, టాప్ మోస్ట్ పర్ఫార్మర్గా ఒక జాబ్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఏముంటుందంటే వద్దు మరీ పై లెవెల్కి వెళ్ళొద్దు, ఏదైనా సరే కొంచెం తక్కువ చేద్దాం, మరీ ఎక్కువ సక్సెస్ వద్దు, అంత ప్రొజెక్ట్ అవ్వకూడదు అని కొంతమంది కావాలని ఆగిపోతూ ఉంటారంట. సో భయాలు ఎన్ని ఉన్నాయి అంటే 50-60 రకాల భయాలు ఉన్నాయి. అసలు భయం ఉండాలా ఉండకూడదా అని చూస్తే భయం అవసరమైతే ఉండాలి, అంత మాత్రమే. ఉండకూడని భయం ఉంది. ఉండకూడని భయం ఏంటి అంటే ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు కాలుతుంది అని తెలిస్తే ఆ భయం అనేది అవసరం. నిప్పు దూరంగా ఉన్నా అమ్మో అక్కడ నిప్పు ఉంది నేను దగ్గరికే వెళ్ళను అని అంటే అది అనవసరపు భయం. దగ్గరికి వెళ్ళందే కాలదు కదా. సో అనవసరపు భయాన్ని, ఉండకూడనంత భయాన్ని, అన్రీజనబుల్, దానికి ఒక రీజనే లేదు అనిపించే భయాలను ఏమన్నామంటే మనం ఇంగ్లీష్లో ఫియర్స్తో పాటు ఫోబియాస్ అన్నాం. నిజానికి దానివల్ల జరిగే హామ్ తక్కువ ఉంటుంది లేదా అసలు ఉండదు, అయినా కూడా అనవసరంగా భయపడుతూ ఉంటారు. సో ఎలాంటి భయాలు ఈరోజు సమాజాన్ని కుదిపేస్తున్నాయి అంటే మనము స్టూడెంట్స్తో మొదలు పెడితే స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకోవాలనుకునేటప్పటికీ ఏం భయం అంటే ముందు మాట్లాడడమే భయం. స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్, అన్నిటికన్నా ఎక్కువ మనుషులు భయపడేది ఏంటి అని సర్వే చేసినప్పుడు ప్రపంచం మొత్తం మీద ఒకటే విషయం తెలుస్తుందట, ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్.
జనంలో మాట్లాడడమే చాలామందికి అసలు దానికన్నా ఏదైనా పర్వాలేదు అనుకుంటారంట. అదే భయం. అయితే ఈ భయం స్టూడెంట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎందుకు తగ్గించుకోవాల్సి వస్తుందని మేము చెప్తున్నాం ఈ రోజున అంటే, భయం ఉన్నవాళ్ళు, స్టేజ్ ఫియర్ ఉన్నవాళ్ళు లేదా పబ్లిక్ స్పీకింగ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. అది ఇంటర్వ్యూ ఫియర్గా మారిపోతుంది. అలాగే గ్రూప్ డిస్కషన్ ఫియర్, నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడమంటే మనం మాట్లాడలేకపోతే అక్కడ సక్సెస్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతి సెలక్షన్ ప్రాసెస్లో పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ భాగంగా ఉంటున్నాయి. ఎప్పుడైతే మాట్లాడడమే వేరే వాళ్ళతో భయంగా ఉందో ఇంటర్వ్యూ ఫెయిల్యూర్, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఫెయిల్యూర్. సరే భయం ఉంది, భయం తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే, భయంపై జయం కావాలి అంటే గో త్రూ ద ఫియర్. భయం నుంచే వెళ్ళాలి, రిపీటెడ్గా వెళ్ళాలి. మాట్లాడడం భయం, మాట్లాడాలి, భయమైనా మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి అంటే మాట్లాడడానికి జంకు లేనంతగా మాట్లాడాలి. ఇంటర్వ్యూ అంటే భయం, 10 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. 11వ ఇంటర్వ్యూకి ధైర్యం లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో భయపడిన వస్తువుని కానీ పరిస్థితిని కానీ మనం పక్కకు పెట్టేసేసి తప్పించుకుందామని ఎస్కేపిస్ట్ లాగా మాట్లాడితే ఆ భయం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆ భయం వల్ల జరిగే నష్టం ఎప్పటికీ మనకి బాధిస్తూనే ఉంటుంది. ఈ నెగిటివ్ ఎమోషన్స్లో వ్యామోహం పాత్ర ఎలా ఉంటుంది? ఓకే, ఇందాక అనుకున్నదేమో మీరు భయం గురించి అన్నారు, అంటే ఒక వస్తువుని పక్కకు పెట్టడం గురించి చెప్పాం. ఈసారి ఏంటంటే ఆ వస్తువే కావాలనుకోవటం వ్యామోహం. అంటే ఇదే కావాలి, ఇది లేకపోతే నేను లేను, ఇది నాకు చాలా అవసరం, ఇది నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఇందాక చెప్పిన భయానికి ఆపోజిట్, ఆ ఫియర్ అండ్ ఫోబియాస్కి ఆపోజిట్ మేనియా. ఇవి కూడా 60 రకాల మేనియాస్ ఉన్నాయి. ఇప్పుడు బాధ పెడుతున్నవి భయాలు, రెండోది ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నవి మేనియాస్. మేనియా అంటే అత్యధికమైన ఉండకూడని ఇష్టం, మితిమీరిన ఇష్టం. ఈ మితిమీరిన ఇష్టాన్ని కొంతమంది పిచ్చి అంటారు. అంటే ఏం పిచ్చి? మనిషికి ఎన్ని రకాల పిచ్చి ఉంది అంటే నిజమైన పిచ్చి కాదు, మ్యాడ్నెస్ కాదు, వస్తువు పిచ్చి, లేకపోతే ఒక విషయం పిచ్చి. ఇది సర్వత్రా వర్జీయత అన్న దాని ప్రకారం చూస్తే సాధారణమైన వస్తువు కూడా, సబ్స్టెన్స్, మామూలు పదార్థం కూడా ఎక్కువగా ఏదైనా తీసుకుంటే సబ్స్టెన్స్ అబ్యూజ్గా మారుతుంది. అంటే మనం ఈరోజు డ్రగ్ అడిక్షన్స్ కేసెస్ చూస్తున్నాము, అందులో డ్రగ్ అబ్యూజ్ అంటున్నాం. అబ్యూజ్ అంటే యూజ్కి ఆపోజిట్ అబ్యూజ్, దుర్వినియోగం. డ్రగ్స్ వల్ల దుర్వినియోగం జరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. కానీ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఎందుకు ఉంది అంటే పదార్థం, మామూలు పదార్థం కూడా ఎక్కువగా వాడితే అది దుర్వినియోగమే అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆ మేనియా అనేది ఎలా అవుతుందంటే, తీపి అంటే ఇష్టం ఉందండి, మామూలుగా అయితే తీపి మంచిదే కదా, మనము మంచి సందర్భాల్లో కూడా తీపి చేసుకుంటాం కదా మనం కదా. అయితే తీపి అంటే ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల ఆ మనిషి ఎక్కువ తీపి తీసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి, ఏమొస్తుంది, అతనికి డయాబెటీస్ వస్తుంది. అలాగే ఉప్పు కొంచెం తక్కువైతే ఉప్పు లేని పప్పు అసలు రుచే ఉండదు అంటాము. ఉప్పు అయితే ఉప్పుని చాలా ఎక్కువగా వేసుకోవడం మొదలుపెట్టాం, ఇప్పుడు ఏమొస్తుంది, బీపీ. సో నిజానికి ఉప్పులో కానీ పంచదారలో కానీ ఏదైనా మామూలుగా అయితే హామ్ ఉందా, లేదు. కానీ ఎక్సెసివ్ క్వాంటిటీస్లో తీసుకోవడం వల్ల సబ్స్టెన్స్ అబ్యూస్ జరుగుతోంది. అత్యధికమైన ఇష్టాన్ని, ఉండకూడనంత ఇష్టాన్ని దాని మీద పెంచుకోవడం వల్ల, అనవసరంగా వాడటం వల్ల జరిగేది సబ్స్టెన్స్ అబ్యూస్ ఆల్సో ఈజ్ ఏ మేనియా. ఇవి కాకుండా ఇంకా ఏ మేనియాస్ ఉన్నాయంటే 60 రకాల్లో. ఆ వ్యామోహాలు కొంతమందికి పదవి, అధికార వ్యామోహం అని చెప్తూ ఉంటాం కదా, రాజకీయ నాయకులకి అధికార వ్యామోహం అని చెప్తుంటాం. కొంతమందికి డబ్బు వ్యామోహం అంటాం, కొంతమందికి చీరల పిచ్చి అంటాము, కొంతమందికి నగల పిచ్చి అంటాము. ఇలా ఇంతకుముందు క్రికెట్ పిచ్చి అనేవాళ్ళము. ఆ క్రికెట్కి అతుకు ఎక్కడైనా జరుగుతుంటే ఆఫీసులో అందరూ ఆఫీస్ రూమ్లో అడుగు పెట్టేటప్పటికి ఎవరో ఎంప్లాయీస్ కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మ్యాచ్ జరుగుతుంది, ఆ లోపల రూమ్లో కూర్చున్నారు టీవీలో. సో ఒక్కొక్క వ్యామోహం ఎలా ఇబ్బంది పెడుతుందంటే డిస్టర్బ్ చేసేస్తుంది లైఫ్ని. నోమోఫోబియా ప్లస్ ఇంకా మేనియా అని కూడా అంటారు, గ్యాడ్జెట్ మేనియా అంటున్నారు. నోమోఫోబియా అంటే ఇందాక అనుకున్న భయాల్లో నా దగ్గర మొబైల్ లేదేమో, ఇప్పుడు ఆ మొబైల్ రింగ్ అవుతుందేమో, నేను ఏదైనా కాల్ మిస్ అవుతున్నానేమో, నా దగ్గర ఉన్న మొబైల్ పోతే ఎలా, ఇది నోమోఫోబియా. ఇక గ్యాడ్జెట్ లేదే నేను ఉండలేను అనుకోవడం అన్నది గ్యాడ్జెట్ మేనియా అంటున్నాం. ఇందాక చెప్పిన ఫోబియాస్, ఫియర్స్ ప్లస్ మేనియాస్ మన అలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఏ వస్తువు మీద అనే కాదు, మనిషి మీద కూడా ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు అని కూడా మనకు ఒక ఇంతకుముందు జరిగిన హిస్టరీలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మనిషి మీద కూడా అత్యధికమైన ఇష్టాన్ని పెంచుకోకూడదు అనడానికి ఎగ్జాంపుల్ మనకి తులసీదాస్ అనే ఆయన. తులసీదాస్కి పెళ్ళయింది. తర్వాత ఒక టైంలో మొట్టమొదట మనం అనుకున్న తులసీదాసు భక్తుడు. ఈ భక్తుడు కాకుండా మామూలు మనిషిగా ఉన్నప్పుడు ఒకసారి ఈ పెళ్ళయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చేటప్పటికి భార్య అత్తగారింటికి వెళ్ళిందంట. ఇతను ఇంకా ఒకరోజు కూడా భార్యను చూడకుండా ఉండలేను అనుకున్నాడు. ఏం చేశాడు, అదే రోజు రాత్రి యమునా నదిని దాటుకుంటూ, ఎలా స్విమ్ చేసుకుంటూ, ఈదుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తడిసిన బట్టలతో వెళ్ళి ఆ భార్య ఎదురుగా నిలబడి నేను వచ్చేసాను అన్నాడు. ఇప్పుడు భార్య ఏందంట, నాకు సిగ్గు వస్తుంది నేను చూస్తుంటే, నా కోసం ఒకరోజు ఉండలేక వచ్చేసావా, నా మీద ఉండే అత్యధికమైన ఇష్టాన్ని నువ్వు ఏదైనా మంచి వస్తువు మీద చూపించవచ్చు కదా, దేవుడి మీద చూపించవచ్చు కదా, దానివల్ల గొప్పవాడిపోతావు, నా మీద చూపించేస్తే ఉపయోగం ఏముంది అందంట. నిజంగానే ఆ మాటల్ని మనసుకు తీసుకున్నాడు ఇతను నిజంగా తర్వాత నుంచి రాముడి మీద భక్తిని పెంచుకున్నాడు. ఒక డివైన్ ఆబ్జెక్ట్ లేదా గ్రేటర్ ఆబ్జెక్ట్ మీద
ఆ కాన్సన్ట్రేషన్ని కానీ ఆ ఇష్టాన్ని కానీ పెంచుకోవడం వల్ల రాముడు భక్తుడైపోయాడు, హనుమంతుడికి ఇష్టుడైపోయాడు. రామచరిత మానస్ అని మనం తర్వాత హనుమాన్ చాలీసా అని ఎవరు రాశారని గుర్తుపెట్టినామో ఆయనే తులసీదాస్. అంటే మామూలు వస్తువుల మీద కాకుండా మనము ఇష్టాన్ని పెంచుకోవాలంటే అది చాలా గొప్ప వస్తువు అయి ఉండాలి. లేనప్పుడు ఆ అనవసరపు ఇష్టాన్ని తగ్గించేసుకోవాలి. సో మేనియాస్ మనని బాధించకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఈ క్రోధం సో కోపం ఒక స్థాయి దాటితే, మామూలుగా అయితే కోపం అనేది కోపం ఉండాలంటే ఉండాలి, ఎప్పుడు కొంచెం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నప్పుడు. అంటే మీరు ఇందాక మనం స్టూడెంట్ అనుకున్నప్పుడు స్టూడెంట్ ఒకరోజు హోంవర్క్ చేయలేదు, ఇప్పుడు కోపం వస్తుందా లేదా టీచర్కి? ఆ కోపాన్ని చూపించాలా వద్దా? చూపించాలి. సో చూపించడానికి ఏర్పడే పద్ధతులు ఏంటి అంటే అందులో తేడా ఉంది. కోపాన్ని ప్రదర్శించటం వేరు, కోపానికి లోనయ్యి ఆవేశంలో ఒక పని చేయటం వేరు. హోంవర్క్ చేయలేదని టీచర్ జస్ట్ అతన్ని ఎందుకు చేయలేదు అని అడిగి, నువ్వు నాకు నచ్చలేదు ఈరోజు నువ్వు హోంవర్క్ చేయకుండా ఉండడం అని చెప్పి కంట్రోల్గా ఉండి కోపాన్ని ప్రదర్శించి ఈరోజు అసలు నీతో మాట్లాడను లేదా నువ్వు అసలు నా క్లాస్లో కూర్చోకు అని చెప్తే అది ఊరికే కోపాన్ని ప్రదర్శించడం. అదే హోంవర్క్ చేయకుండా నా క్లాస్కి ఎలా వస్తాడని చెప్పి నెక్స్ట్ తారాస్థాయిలో ఉండే కోపం ఏమవుతుంది? క్రోధం అవుతుంది. క్రోధం అయిపోయి ఒక బెత్తం తీసుకుని గబగబా చేతి మీద కొట్టేసేటనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ చేతి వేళ్ళు విరిగిపోయే సందర్భాలు ఉన్నాయి. అందుకే ఫిజికల్ పనిష్మెంట్స్ ఈరోజు బ్యాన్ చేశారు, ఎందుకంటే కోపం ఎవరికి వస్తుందో తెలియదు. సో కోపాన్ని ప్రదర్శించేంత వస్తువుగా మాత్రమే తీసుకోవాలి. దాన్ని ఆగ్రహంగా మార్చుకుంటే ఆగ్రహంలో ఆవేశం ఉంటుంది, ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో తెలిసే విచక్షణ శక్తిని కోల్పోతాము, దానివల్ల అనర్థాలు జరుగుతాయి. సో మితిమీరిన కోపం క్రోధం అవుతుంది, క్రోధము ఆగ్రహము అనర్థాన్ని కలగజేస్తాయి. దీనికి మనము ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఒక తండ్రి ఒక ఎంప్లాయీ అయిన మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. ఆయన ఒక కొత్త కారు కొన్నాడంట. కొన్న తర్వాత చాలా చక్కగా క్లీన్ చేసుకున్నాడు, దానికి పూజ చేశాడు, ఒక దండ వేశాడు. తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా చూపించాడు, చూడరా ఎలా బాగుందో అని. కాసేపటి తర్వాత తను మళ్ళీ ఇందులో ఫోన్ వచ్చింది, కంగ్రాట్స్ అని వేరే వాళ్ళు చెప్తున్నారు, కొత్త కారు కొన్నావంట. అంటే తీసుకొస్తున్నాను ఆఫీస్కి అన్నాడు ఇతను. ఇంకొక 1 అవర్లో ఆఫీస్కి బయలుదేరాలి. సడన్గా ఇలా చూసేటప్పటికి కారు వెనకాల రాయితో, ఒక పదునైన రాయితో అబ్బాయి రాస్తున్నాడంట. అతని అబ్బాయి ఎంత, 4 ఏళ్ళ అబ్బాయి. 4 ఏళ్ళ అబ్బాయి రాస్తూ ఉంటే అతనికి వెంటనే కోపం వచ్చేసిందంట. వచ్చేసేసి ఇందాక నేను చెప్పినట్టుగా, ఏం రాస్తున్నావు, నేను ఇంత చక్కగా తుడుచుకుని కొత్త కారు కొంటే దాని మీద రాయితో రాస్తున్నావా అని చెప్పేసి గబాలన అక్కడ ఉన్న చిన్న కర్రతో వేలి మీద గట్టి కొట్టేశాడు. ఆ కోపాన్ని అణుచుకోలేక కొట్టేసేటప్పటికి అబ్బాయి వేలు నిజంగానే విరిగిపోయింది. దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అయ్యో అనవసరంగా కొట్టాను, చిన్నపిల్లడని కూడా చూడకుండా రాయితో గీస్తున్నాడు అన్న ఒక్క కారణం వల్ల గబాలను కొట్టేశానని అనుకున్నాడు, బాధపడుతున్నాడు. ఈ లోపలికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయాడు. తర్వాత చిన్న ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. తర్వాత వచ్చి ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ కారు చూస్తారే, ఈ కారు గురించి నేను అనవసరంగా మా అబ్బాయిని నేను కొట్టుకున్నాను అనుకుని ఇంతకీ ఏం రాశాడు అసలు అక్కడ అని చూసేప్పటికి అక్కడ వెనక ఐ లవ్ యూ డాడ్ అని రాశాడంట. అప్పుడు ఇంకా బాధపడ్డాడంట. ఐ లవ్ యూ డాడ్ అని నా కారు వెనకాల మీద రాద్దామనుకుంటే అది ఏంటో కూడా గమనించకుండా కోపంలో వెంటనే అసలు నేను ఏం రాస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు అని ఆలోచించకుండా ఆవేశంతో ప్రవర్తించాను, ఇంత కోపాన్ని నేను తగ్గించేసుకుంటాను అని చెప్పి అప్పటి నుంచి నెమ్మదిగా చాలా కంట్రోల్గా ఉండడం మొదలుపెట్టాడు. సో కోపాన్ని జయించడం చాలా కష్టం, కానీ జయించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్యాలెన్స్డ్ బిహేవియర్ అనేది వస్తుంది. ఈ నెగిటివ్ ఎమోషన్స్లో, మన ప్రతికూల భావోద్వేగాల్లో మితిమీరిన కోపం అనేది, మన కంట్రోల్లో లేని కోపాన్ని చూపించడం అన్నది తర్వాత గ్రహిస్తే దానివల్ల చాలా నష్టాలు కష్టాలు వస్తాయి. అదేవిధంగా అహంకారం. మామూలుగా అయితే మనం ఏం చెప్తుంటాము, ఎవరైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటే మనం ఏమంటాం, లేదు బాబు నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా. ఆత్మవిశ్వాసం అనేది అందరికీ ఉండాల్సినది, ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండడం అనేది కావాల్సింది. ఆత్మవిశ్వాసం ఒక స్థాయి దాటితే, వాళ్ళలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటే అప్పుడే అహంకారం రాలా, ఇంకా నెక్స్ట్ మధ్యలో ఇంకోటి ఉంది, గర్వంగా మారుతుందంట. అంటే ఒక డబ్బును చూసి గర్వం, కొంచెం చదువును చూసి గర్వం, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ క్వాలిటీస్ అందం చూసి గర్వం, కొంచెం గర్వం వస్తుందట. ఆత్మవిశ్వాసమే కాకుండా నేను అందరికన్నా కూడా బాగున్నాను, చాలా అందరికన్నా కూడా ఎక్కువే డబ్బు ఉంది, ఇలా కొంచెం ఆత్మవిశ్వాసం స్థాయి దాటాక కొంచెం గర్వం అవుతుందంట. నేను మంచి దేశంలో పుట్టాను, అది కూడా గర్వమేనంట. అందుకే మనం అది తప్పనం, అప్పుడు కూడా ఇంకా తప్పనట్లేదు మనం దాన్ని. ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాం, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అంటే ఓకే, లెట్ హిమ్ బీ ప్రౌడ్ అనుకుంటాం మనం, ఏం తప్పను. నేను భారతీయుడిని పుట్టినందుకు గర్విస్తున్నాను అన్నా ఏమనము, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్ అన్నా ఏమి అనము, ఒక టీచర్ చెప్పుకున్నా. ఇలా చాలామంది వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సంబడి అని చెప్పినప్పుడు మనం ఓకే, లెట్ హిమ్ బీ ప్రౌడ్, ప్రైడ్ అన్నదాన్ని మనం గర్వం అన్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేసాం. ఇది దాటితే వచ్చే ప్రాబ్లం అహంకారం అంట. అహంభావం అన్న స్టేజ్లో ఏమవుతుంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ ప్రైడ్ అయింది, గర్వం అయింది. దీన్ని దాటితే మాత్రం ప్రాబ్లం అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఈగోయిజం, అహంభావం, నాకే అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, నోబడీ నీడ్స్ టు టెల్ మీ, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు
నేనే అందరికన్నా అధికుణ్ణి అనే భావం రావడం, ఇది ప్రాబ్లమేటిక్ అంట. ఒక ప్రవచనాలు ఇచ్చే పండితుడు ఉన్నాడు. ఆయన ఇచ్చిన ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇవన్నీ అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఆయనకి చాలా మంచి పేరుంది, ఆయన మంచి ఆయనే. కానీ ఆయనలో నెమ్మదిగా గర్వం స్థాయి దాటి నాకే అంతా తెలుసు అనే భావం మొదలైంది. ఈ అహంకారం వచ్చాక ఈయన ఒకరోజు ఒక ప్రసంగం చేయడానికి ఒక వేరే ఊరు వెళ్ళాడు. దాని తర్వాత వచ్చేటప్పుడు రోడ్డు మార్గం ద్వారా కాకుండా వాళ్ళు చెప్పారు, ఈ నది నుంచి ఇటు వెళ్ళొచ్చండి మీరు, రోడ్డే కాదు ఇలా కూడా వెళ్తే ఇంకాస్త మీకు షార్ట్ కట్ అవుతుంది అన్నారు. సరే, అక్కడ ఉన్న ఒక పడవాడిని మాట్లాడి, బాబు ఆ నది దాటిస్తావా అన్నాడు. నదిలో ప్రయాణం మొదలైందంట. పడవతనతో మాట్లాడుతున్నాడు. పడవతను అడిగాడు, స్వామి చూస్తే బాగా చదువుకున్న వాళ్ళలో ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఏనదా ఇదిగో ఈ ఊరికి వచ్చాను, ఇక్కడ ప్రసంగాన్ని పిలిచారు, బాగా ఇచ్చారని అందరూ మెచ్చుకున్నారయ్యా, ఇదిగో పూలదండలు వేశారు, శాలువాలు కప్పారు అంటే, స్వామి మీరు చాలా గొప్పవాళ్ళు అంటే, అవునయ్యా, ఇంతకీ ఏమి మాట్లాడారు స్వామి అంటే, నీకు పురాణాల గురించి మాట్లాడానయ్యా, నీకు రామాయణం తెలుసా అంటే, రామాయణం అంటే మాకేం తెలుస్తుంది స్వామి, ఇవన్నీ ఏదో రాముడు అంటారు తప్ప మాకు ఏంటి అనేది మాకేం తెలియదు అంటే, పావు వంతు వేస్ట్ అయిపోయిందా నీ జీవితంలో, రామాయణం తెలియదా నీకు అన్నాడు. తర్వాత పోనీ నీకు మహాభారతం తెలుసా అంటే, మహాభారతం కూడా తెలుసు స్వామి నాకు అన్నాడు. మాలాంటి వాళ్ళకి ఎక్కడ తెలుస్తా స్వామి అంటే, ఇంకో పావు వేస్ట్ అయిందా నీ జీవితంలో. పోనీ దేవుళ్ళ గురించి తెలియదు, భక్తుల గురించి తెలుసా, మహాభాగవతం అని భక్తుల గురించి ఉంది, అది తెలుసా అంటే, దేవుడి గురించే తెలియదు, భక్తుల గురించి ఏం తెలుస్తుంది స్వామి నాకు అన్నాడు. అంటే ఇంకో పావు వేస్ట్ అయిపోయిందా నీ జీవితంలో, 30 వేస్టే ఇది అన్నాడు. ఇంకా కూర్చున్నాడు మాట్లాడుకుంటా, ఇంకేం తెలియని వాళ్ళకి ఏం చెప్తావు అన్నట్టుగా కూర్చున్నాక ఈ లోపల నదిలో నీళ్లు సడన్గా సుళ్ళు తిరగడం మొదలుపెట్టాయంట. సుడి టర్బులెన్స్ బిగినైంది. ఇప్పుడు పడవాడు అంట, స్వామి మీకు ఈత వచ్చా అడిగాడు. నేను పండితుడినయ్యా, నేను చదువుకుంటాను చెప్తాను, నాకు ఈత లాంటివి ఎందుకు వస్తాయి, ఎందుకు మేము అడుగు పెడతాం నీళ్ళలోకి అంటే, కానీ స్వామి మీ జీవితం మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు ఇక్కడ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఈత వచ్చి నేను రక్షించుకుంటాను పడను వదిలేసి, మీ సంగతి ఆ దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఆ పండితుడు గ్రహించాడు, నేను ఎవరినైతే తక్కువ చేసి నేను ఇప్పటిదాకా చూశానో అతనికి వచ్చిన ఒక విద్య నాకు రాదు. ఈత పడవవాడికి వచ్చు, పడవ నడపడం వచ్చు, ఈత వచ్చు, నీళ్ళలో ఈదటం వచ్చు, నాకు ఈ రెండూ రావు. నేను ఇప్పటిదాకా ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను. ఎంతసేపు నా గురించి నేను ఆలోచించుకుని నేను గొప్పవాడిని అనుకున్నాను, కానీ ఎదుటి మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని కానీ లేదా ఒక గొప్ప గుణాన్ని కానీ మర్చిపోయాను అన్న విషయం అప్పుడు రిలీజ్ అయ్యాడంట ఆయన. సో మనకి ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తాడు చెట్టుని తన్నేవాడికి, అంటే తాడి చెట్టుని తన్నడం అంటే తాడి చెట్టే ఎక్కువ ఎత్తు ఉంటుంది, దాన్ని తన్నడం అంటే అతని ఫుట్ లెవెల్కి వచ్చిందంటే అతని హైట్ చాలా ఎక్కువ. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు ఒకడు ఉంటాడు. మనం ఏదైనా ఒక అంశంలో సుపీరియర్ అని అనుకునే లోపల చుట్టుపక్కల చూస్తే 100 మంది కనిపిస్తారంట. సో మనకున్న జ్ఞానం కానీ, మనకున్న నైపుణ్యాలు కానీ, మనకున్న గొప్పతనం కానీ సముద్రంలో నీటి చుక్కంత అన్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే మనలో ఇంకా అహంభావం ప్రవేశించదు. దురాశ, పేరాశ అని కూడా అంటారు. ఇలా ఉండటం వల్ల కూడా చాలా మందిని కోల్పోతూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మరి ఇది ఎలా ఉంటుంది మన లైఫ్లో? దురాశ, ఓకే, ఆశ ఉండొచ్చు అని ఇందాక మనం మామూలుగా అంటూ ఉంటాం కదా, ఆశ ఉండాలి అని, మనిషికి ఆశే నడిపిస్తుంది ముందుకి అంటుంటాము. మామూలుగా ఉండాల్సిన స్థాయిలో ఉంటే ప్రాబ్లం లేదు, వీటిలో ఎక్కువ ఉంటే, ఆశ ఎక్కువ ఉంటే, ఉండకూడనంత ఆశ ఉంటే దాన్ని పేరాశ అన్నాము, దురాశ అన్నాము. వేరే వాళ్ళది అనవసరంగా తీసుకుందామని చూస్తే అది దురాశ అన్నాం. మనం చేసిన దానికన్నా ఎక్కువ రావాలి అని చూస్తే అది కూడా పేరాశ అన్నాం. సో దీనికి మనం చిన్నప్పుడు ఒకసారి కథ చదువుకున్నాం. పేరాశ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఒక గృహస్థుడికి అనుకోకుండా ఒక బాతును ఎవరో గిఫ్ట్గా ఇస్తారు. ఆ బాతు మామూలుగా గుడ్లు పెడుతుందేమో అని పెంచుకుంటాడు. మామూలు గుడ్డు పెట్టడం కాకుండా బంగారు బాతు గుడ్డు, ఒక రోజుకు ఒక బంగారు గుడ్డు ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడు అరే నేను అనుకున్న మామూలు బాతు కాదు ఇది, అనుకోకుండా నాకు అదృష్టం కొద్దీ వచ్చింది అనుకుంటాడు. రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉంటుంది. అలా కొన్నాళ్ళు అయ్యాక ఎవరో చెప్తారు, రోజుకు ఒక గుడ్డే పెడుతుంది, ఒకసారి లోపల చాలా ఎన్నున్నాయో అంటారు. అనేటప్పటికీ ఒక్కసారిగా అతనిలో ఒక దురాశ మొదలయ్యి ఆ బంగారు బాతుని కోసేద్దాం దాన్ని అనుకుంటాడు. ఒక్కొక్క గుడ్డు ఎందుకు అని కోసి చూస్తే లోపల ఒక గుడ్డే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే ఇవ్వాల్సిన గుడ్డు ఒకటే కనిపిస్తుంది, ఎక్కువ గుడ్లు ఉండవు. సో ఏమైంది అంటే ఇక్కడ ఆశ ఉండొచ్చు, కానీ దురాశగా ఉన్నప్పుడు అది అతనికి మళ్ళీ నష్టాన్ని తీసుకొచ్చింది. సో ఆశ ఉండాలి, నిరాశ ఉండకూడదు, అలాగే దురాశ లేదా పేరాశ ఉండకూడదు. దాన్ని మనం లోభంగా కూడా చెప్తూ ఉంటాం. లోభం అంటే లోభి ఎప్పుడు కూడా ఇక దురాశ ఉండడమే కాకుండా ఉన్నదాన్ని అనవసరంగా ఖర్చు చేసేస్తున్నాడేమో అనుకుని ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకునేవాడు కూడా, అది కూడా ఒక దుర్గుణమే. లోభత్వం కూడా దుర్గుణమే. అందుకే రాజుల సొమ్ము రాళ్లపాలు, ఎంతో ఎంతో ఎర్న్ చేసిన తర్వాత అవన్నీ వాళ్ళు ఎక్కడో లోపల దాచేస్తే ఆ రత్నాలు కానీ ఇవి కానీ అవి ఎవరికీ ఉపయోగపడవు. సో పిసినారిదనం, లోభత్వం, అలాగే ఎక్కువ కావాలనుకోవటం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ కిందకే వస్తాయి. అదేవిధంగా బాధ కూడా ఒక నెగిటివ్ ఎమోషన్. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? బాధ, ఓకే,
మనిషి ఎప్పుడు సంతోషాన్ని కోరుకుంటాడు, దీనికి ఆపోజిట్గా బాధ కూడా కలుగుతుంటుంది. బాధ వ్యక్తుల వల్ల కలుగుతుంది, పరిస్థితుల వల్ల కలుగుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, బాధని తగ్గించుకోవడమే ప్రయత్నమే కాకుండా బాధ ఉన్నదాన్ని ఉంచేసుకుని ఆ బాధని పాజిటివ్ సీక్వెన్సెస్ వచ్చేలా ఎలా చేయాలి, కాన్సిక్వెన్సెస్ వచ్చేలాగా అది కూడా చూద్దాం. చాణక్యుడు అంటే మనకు తెలుసు కదా, కౌటిల్యుడు అంటాం, కుటిల నీతి ఉంది. చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, మనకున్న మహామంత్రుల్లో ఆయన ఒకడు. చాణక్యుడికి ఒకసారి మొట్టమొదట నందుల ఆస్థానంలో అవమానం జరిగింది. అతన్ని పిలక పట్టుకుని తోసేశారు. చాలా అవమానం జరిగింది, బాధపడ్డాడు. వెళ్తుండగా ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఈ అవమానంతో వెళ్తుండగా ఆ ముళ్ళును కూడా కాల్చేసేసి అందులో దాన్ని నీడలో కలుపుని తాగేశాడు. అంత అవమానాగ్నితో రగిలిపోతూ ఉన్నాడు. చాలా బాధ ఉంది లోపల. ఆ బాధని తర్వాత ఎలా చూపించాడు అంటే, ఈ నవనందుల్ని నేను పదవి భ్రష్టుని చేసేయాలి, అప్పటిదాకా నేను ఈ పిలక ముడివేసుకోను అనుకున్నాడు. ఈ లోపల అతనికి చంద్రగుప్తుడు తారసపడ్డాడు. ఈ మౌర్య చంద్రగుప్తుడు తారసపడ్డాక ఇతని బుద్ధిబలానికి అతని దేహబలం తోడైంది. మళ్ళా ఈ చాణక్య చంద్రగుప్త అన్న కాంబినేషన్ మనకి భారతదేశానికి స్వర్ణయుగం తెచ్చింది. ఆ నవనందుల్ని పదవి భ్రష్టుని చేసేసాడు. చంద్రగుప్తుడితో కలిసి మంచి రాజ్యాన్ని సంపాదించాడు, రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. సో ఏం జరిగింది అంటే, బాధ అవమానం వల్ల వచ్చింది. ఈ బాధని అతను మర్చిపోకుండా ఆ బాధని పోగొట్టుకునేదాకా ఒక విజయాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఇదే విషయం మనం గాంధీజీకి కూడా జరిగింది. గాంధీ గారికి కూడా ఒక బాధ జరిగింది. ఆ బాధ దేనివల్ల అంటే, ఒక అవమానం వల్ల. దక్షిణాఫ్రికాలో వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్న తర్వాత ఆ టీసీ వచ్చి, నువ్వు నల్లవాడివి కాబట్టి తెల్లవాళ్ళతో కలిసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణించడానికి వీల్లేదు అని గాంధీ గారు ఆయన చెప్తుంటే కూడా వినిపించుకోకుండా అతని సామాన్తో బయటికి తోసేశాడు. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు, అవమానించబడ్డారు. అవమానం వల్ల బాధ కలిగింది. ఈ బాధని ఆయన దిగమింగుకుంటే ఏమీ జరిగేది కాదు. బాధను అలా ఉంచుకుని, నేను పడిన బాధ ఇంకెవరూ పడకూడదు, నాలాంటి నల్లజాతీయుడు ఎవరూ కూడా బాధపడకూడదు, ఈరోజు జరిగిన అవమానం నా ఒక్కడికే కాదు, నల్లజాతీయులందరికీ అని చెప్పి కావాలని ఆయన ఏం చేశారంటే, జాతి వివక్ష పట్ల శ్రద్ధ తీసుకుని ఏవేవైతే రేషియల్ డిస్క్రిమినేషన్కి సబ్జెక్ట్ అయిన కేసెస్ ఉన్నాయో వాటిని ఆయన ప్లీడ్ చేసి గెలిచి, ఏ నల్ల జాతీయుడు కూడా జాతీయహంకారానికి గురి కాకుండా ఆయన మళ్ళీ కాపాడినట్టయింది. సో ఇక్కడ కూడా బాధ అన్నదాన్ని మళ్ళీ ఆయన పాజిటివ్గా ఉపయోగించుకున్నారు. ఇంతేకాదు, అమెరికాలో ఒక ఫారిన్ కంట్రీలో జరిగిన విషయం ఏంటంటే, ఒక మదర్ వాళ్ళ ఇంట్లో ఉండగా వాళ్ళ ఎదురుగా వాళ్ళ బాబు ఆడుకుంటూ ఉంటే ఒక డ్రంకెన్ డ్రైవర్, ఒక లారీ లాంటి ఒక హెవీ వెహికల్ డ్రైవ్ చేసే డ్రంకెన్ డ్రైవర్ వచ్చి ఆవిడ కళ్ళెదురుగానే ఆ అబ్బాయిని గుద్దేసుకుని వెళ్ళిపోతే అబ్బాయి చచ్చిపోతాడు. ఇప్పుడు ఆవిడ చాలా బాధపడుతుంది. నాకు జరిగిన బాధ దేనివల్ల జరిగిందంటే, ఆ లారీ డ్రైవర్ వల్ల కాదు, ఆ బస్ ఆర్ లారీ డ్రైవర్ వల్ల కాదు, అతను తాగి ఉండడం వల్ల. నేను పడే బాధ ఇంకెవరూ పడకూడదు అనుకుని ఆవిడ ఏం చేస్తుందంటే, MADD మూమెంట్ మ్యాడ్, అంటే చూడడానికి MAD కాదు, MADD మూమెంట్ అగైనెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకుని ఎవరు కూడా తాగి వెహికల్స్ నడిపించడానికి వీల్లేదు అని ఒక ఉద్యమకర్త అయింది ఆవిడ, ఒక ప్రచారకర్త అయింది. దేనికి అంటే వ్యతిరేకంగా అంటే, మొత్తం ఆ మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడానికి. ఇది చాలామంది ప్రాణాలని కాపాడింది. సో చాలా వరకు ప్రతికూల భావోద్వేగాలను తగ్గించవచ్చు, తర్వాత వాటిని ఉంచుకుని వాటిని వేరే వాళ్ళకి అవి బాధించకుండా ఉపయోగించుకోవచ్చు. ఇదంతా మన చేతుల్లో ఉంది. సో మనం చేయాల్సి ఏంటంటే, సానుకూల భావోద్వేగాల్ని పెంపొందించుకోవడం, అలాగే ప్రతికూల భావోద్వేగాల్ని నియంత్రించుకోవడం. సో దీనివల్ల మన జీవితాన్ని ఫలప్రదం చేసుకుందాం. ప్రతికూల భావోద్వేగాలు ఏమిటివి, అసలు వాటిని ఎలా నియంత్రించుకోవాలి, వేటిని నియంత్రించుకుంటే జీవితంలో సక్సెస్ సాధిస్తారు అనేటువంటి విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.